ఏపీలో టీడీపీ పొత్తు సీనియర్లను చిత్తు చేసింది. అధిష్టానం ప్రకటించిన 3 జాబితాల్లో వారి పేర్లు లేకపోవడంతో సీనియర్లు అవాక్కయ్యారు. అధ్యక్ష, ఏంటి మా పరిస్థితి అంటే ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వండి అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పడం వారిని మరింత నిరాశకు గురిచేసింది. టీడీపీ సీనియర్లు ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని చాలా కుతూహలంగా ఉన్నారు. ముఖ్యంగా దేవినేని ఉమా, కళా వెంకట్రావు, బండారు సత్యనారాయణ, గంటా శ్రీనివాసరావు ఫస్ట్ లిస్టులోనే తమ పేరు ఉంటుందని ఊహించుకున్నారు. కానీ ఇప్పటి వరకు 3 లిస్టులు విడుదలైనా వారికి చంద్రబాబు సీటు కేటాయించలేదు. దీంతో సీనియర్లంతా ఉలిక్కిపడ్డారు. చంద్రబాబును, లోకేష్ ను కలిసి సీటు కోసం విజ్ఞప్తి చేస్తున్నారు. విజయవాడ టీడీపీలో చంద్రబాబు తర్వాత అంతా తానే అనుకున్న దేవినేని ఉమకు పార్టీ టికెట్ నిరాకరించింది. పైగా మైలవరం టికెట్ను అతని ప్రత్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ కు కేటాయించింది. దీంతో దేవినేనికి బిగ్ షాక్ తగిలినట్లయింది. ఉత్తరాంధ్రకు చెందిన బండారు సత్యనారాయణకు ఇప్పటికే ద్వారాలు మూసుకుపోయాయి. బండారు కూడా కొన్నాళ్లుగా టీడీపీపై అలకబూనారు. సీనియర్ అయిన తనతో మాట మాత్రమైనా చెప్పకుండా మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుకు పెందుర్తి అప్పగించటంపై ఆయన ఆగ్రహంగా ఉన్నారు. కళా వెంకట్రావుకు ఇంతవరకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వలేదు. కిమిడి కళా వెంకట్రావు పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన నేత. శ్రీకాకుళం జిల్లాలో ఎర్రంనాయుడి తర్వాత అంత పేరున్న నేత కళా వెంకట్రావే. అయినా అధిష్టానం ఎందుకు ఈసారి టికెట్ ఇవ్వలేదని తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు. ఇక గంటా పరిస్థితి అయితే మరీ ఘోరం. గంటాను విశాఖ వీడి చీపురుపల్లిలో పోటీ చేయాలని పార్టీ ఆదేశించింది. బొత్స సత్యనారాయణపై పోటీ చేయాలనటం గంటాకు పొమ్మనలేక పోగపెట్టడమేనని ఆయన అనుచరులు చెబుతున్నారు. గంటా మాత్రం వైజాగ్ ని వీడిపోయేది లేదని తేల్చి చెబుతున్నారు. బొత్సను గంటా గురూజీ అని పిలుస్తారంట. పైగా ఒకే సామాజిక వర్గ నేతలు. ఈ నేపథ్యంలో తాను విశాఖ వదిలి వెళ్లలేనని గంటా తొలి నుంచి చెప్పుకొస్తున్నారు. అయితే ఇప్పుడు చీపురుపల్లికి బదులు భీమిలి ఇవ్వాలని కోరుతున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే టీడీపీ పొత్తుతో సీనియర్ల తలరాత మారిందని చెప్పొచ్చు. టీడీపీ సీనియర్లు ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని చాలా కుతూహలంగా ఉన్నారు. ముఖ్యంగా దేవినేని ఉమా, కళా వెంకట్రావు, బండారు సత్యనారాయణ, గంటా శ్రీనివాసరావు ఫస్ట్ లిస్టులోనే తమ పేరు ఉంటుందని ఊహించుకున్నారు. కానీ ఇప్పటి వరకు